ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని న్యూటన్ థర్డ్లా చెబుతోంది. 1686లో న్యూటన్ కనిపెట్టిన ఈ ఫార్ములా బాల్ బౌన్స్ అవ్వడంలో, గన్ ఫైరింగ్లో, ఫ్లైట్ ఎగరడంలో, రాకెట్ లాంచింగ్లో మాత్రమే కాదు, నేచర్కి కూడా కరెక్ట్గా అప్లై అవుతుంది. మనం నేచర్తో పెట్టుకుంటే నేచర్ కూడా మనకి చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఇదే జరుగుతోంది. మనిషి నేచర్కి ఎదురెళ్ళాడు కాబట్టే వాతావరణ మార్పులతో నేచర్ మనకు కరువు, వరదలు, కాలుష్యం, హీట్ వేవ్స్ లాంటి విపత్తులతో ఎదురొస్తోంది. ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందిలో 200 కోట్ల మందికి పైగా ప్రజలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. 2025 నాటికి 400 కోట్ల మందికి పైగా, అంటే ప్రపంచంలో సగం జనాభా నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పలు సర్వేలు హెచ్చరిస్తున్నాయి. మన దేశంలో కూడా నీటి కొరత చాలా ప్రాంతాల్లో ఉంది. ఇది ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం బెంగళూరులో తీవ్రమైన నీటి సంక్షోభం రావడం మన దేశానికి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. బెంగళూరు నగరంలో అక్కడి ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. ఎంతలా అంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్యనే తన ఇంట్లో కూడా వాటర్ రావడం లేదని అనేంత, డిప్యూటీ సీఎం డీకే శివకుమారే తన ఇంట్లో కూడా బోర్వెల్ ఎండిపోయిందని చెప్పేంత, అలాగే ఎవరైనా నీళ్లు వేస్ట్ చేస్తే వాళ్ళపై 5,000 రూపాయల ఫైన్ వేసేంత. అసలు గతంలో ఎన్నడూ లేనట్లుగా బెంగళూరులో సడన్గా ఇంతటి తీవ్రమైన నీటి సంక్షోభం ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1970లో బెంగళూరు విస్తీర్ణం 131 స్క్వేర్ కిలోమీటర్లు ఉండేది. 16 లక్షల మంది జనాభా ఉండేవారు. 2024 నాటికి ఈ నగరం 741 స్క్వేర్ కిలోమీటర్లకు పైగా విస్తరించింది. అలాగే 1,40,00,000 మంది జనాభా పెరిగిపోయారు. బెంగళూరు ప్రజలకి ప్రతిరోజు 260 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇందుకోసం ఈ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరీ నది నుంచి 60% నీళ్లు వస్తాయి. ఇక మిగతా 40% ఇళ్లలో ఉండే బోర్వెల్స్ నుంచి వస్తాయి. ప్రస్తుతం బెంగళూరులో 14,000 బోర్వెల్స్ ఉండగా అందులో 7,000 బోర్వెల్స్ ఎండిపోయాయి. అలాగే కావేరీ నదిలో కూడా నీళ్లు ఇంకిపోయాయి. దీంతో నీళ్లు దొరకక ప్రస్తుతం బెంగళూరు వాసులు కేవలం వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు అక్కడ తీవ్రమైన నీటి కొరత ఉండడంతో బెంగళూరు వాటర్ సప్లై బోర్డు కొన్ని రూల్స్ అమలు చేసింది. వెహికల్స్ కడగకూడదని, గార్డెనింగ్కి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి, ఫౌంటైన్స్కి నీళ్లు వాడకూడదని ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ పాటించకుండా నీళ్లు వేస్ట్ చేస్తే వాళ్ళపై 5,000 రూపాయల ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. దీంతో అక్కడి ప్రజలు ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఇప్పటికే ఈ రూల్స్ పాటించని 22 కుటుంబాలపై బెంగళూరు వాటర్ సప్లై బోర్డు 5,000 రూపాయల ఫైన్ వేసింది. ప్రస్తుతం వాటర్ ట్యాంకర్లతోనే ఈ నగర ప్రజలు రోజులు వెళ్లదీస్తున్నారు. దీంతో వాటర్ ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. గతంలో ఒక వాటర్ ట్యాంకుకు 600 నుంచి 1,000 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు డిమాండ్ పెరిగిపోవడంతో 3,000 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ఈ ట్యాంకర్ల దోపిడీని అడ్డుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ఫిక్స్డ్ రేట్లను పెట్టింది. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి ఒక 6,000 లీటర్ల నీటి ట్యాంకర్కి 600 రూపాయలు, 1,200 లీటర్ల ట్యాంకర్కి 1,000 రూపాయలుగా నిర్ణయించారు. ఇక 5 కిలోమీటర్లు దాటి వెళ్లే వాటర్ ట్యాంకర్లకు 2,000 వరకు పెంచారు. వాటర్ ట్యాంకర్ ఒక ఇంటికి లేదా అపార్ట్మెంట్కి రావాలంటే 2-3 రోజుల ముందుగానే బుక్ చేయాల్సి వస్తుంది. దీంతో కొంతమంది మేము ఎక్కువ డబ్బులు ఇస్తాం, మాకు ముందు నీళ్లు తీసుకురండి అంటూ వాటర్ ట్యాంకర్ డ్రైవర్లను బతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే సగం బోర్వెల్స్ ఎండిపోయాయి. ఏప్రిల్, మే నెలల్లో మరిన్ని బోర్వెల్స్ ఎండిపోతాయని అక్కడి ప్రజలు బాధపడుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? బెంగళూరులో ఇంతటి తీవ్రమైన నీటి సంక్షోభం ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఏడాది అంటే 2023లో వర్షాకాలం వచ్చినప్పుడు జూన్ నుంచి ఆగస్టు వరకు బెంగళూరులో సరిగ్గా వర్షాలు పడలేదు. దీంతో కావేరీ నదిలో నీళ్లు పెరగలేవు. బోర్వెల్స్లో కూడా నీళ్లు అంతంత మాత్రంగానే ఉండిపోయాయి. కానీ సెప్టెంబర్లో మాత్రం బెంగళూరును వరదలు ముంచెత్తాయి. అయినప్పటికీ ఇందులో 10% నీరును మాత్రమే బెంగళూరు ప్రజలు వాడుకోవాల్సి వచ్చింది. మిగతా 90% నీళ్లు డ్రైనేజీలోకి, సముద్రంలోకి వెళ్ళిపోయాయి. అప్పటి నుంచే కావేరీ నదిలో బోర్వెల్స్లో నీళ్లు ఇంకిపోవడం స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ ఏడాది వేసవి పూర్తిగా రాకముందే నీటి సంక్షోభం తారాస్థాయికి చేరిపోయింది. అలాగే బెంగళూరులో నీటి సంక్షోభం రావడానికి మరో మెయిన్ రీజన్ అర్బనైజేషన్. ఐటీ హబ్గా పేరు పొందిన బెంగళూరులో గత 30 ఏళ్లలో విపరీతంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ పెరిగిపోయాయి. అపార్ట్మెంట్లు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు అంతటా విస్తరించాయి. కానీ ఇదంతా ఒక పద్ధతి లేని అభివృద్ధి. గతంలో బెంగళూరులో 1000 చెరువులు ఉండేవి. కానీ ప్రస్తుతం 173 చెరువులు మాత్రమే ఉన్నాయి.
ఇందుకు కారణం ఈ చెరువులన్నింటినీ ఆక్రమించేసి వాటిని పూడ్చేసి అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్స్ కట్టేశారు. దీనివల్ల జనాభా పెరిగిపోయింది, గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది, టెంపరేచర్ పెరిగిపోయింది. టోటల్గా ఇక్కడ వాతావరణమే చేంజ్ అయిపోయింది. దీనివల్ల వర్షాలు సరిగా పడకపోవడం, ఒకవేళ పడినా వరదలు రావడం లాంటి పరిస్థితులు వచ్చాయి. అలాగే కావేరీ నదిలో కూడా నీళ్లు ఇంకిపోయాయి. ఇవన్నీ కూడా బెంగళూరులో ఇప్పుడు ఎదుర్కొంటున్న తీవ్రమైన నీటి సంక్షోభానికి దారితీశాయి. అందుకే బెంగళూరు పరిస్థితి మన దేశానికి ఒక హెచ్చరిక లాంటిది. ఇక దేశంలో 2030 నాటికి 20 నగరాల్లో నీటి సంక్షోభం ఉంటుందని 2019లో నీతి ఆయోగ్ తమ రిపోర్ట్లో వెల్లడించింది. ఇందులో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, జైపూర్, అమృత్సర్ లాంటి నగరాలతో పాటు మన హైదరాబాద్ కూడా ఈ లిస్టులో ఉంది. ఈ నగరాల్లో కూడా నీటి ప్రాంతాలు, చెరువులను ఆక్రమించేసి అడ్డగోలుగా బిల్డింగ్స్ కట్టేయడం, చెట్లు నరికేయడం, గ్రీనరీని తగ్గించడం లాంటి చర్యలు జరుగుతున్నాయి. అందుకే వీటిని అడ్డుకోకపోతే ఫ్యూచర్లో ఈ నగరాలు కూడా బెంగళూరు లాంటి పరిస్థితులను ఎదుర్కొంటాయి. అంతేకాదు 2030 నాటికి దేశంలో 40% జనాభాకు తాగునీరు దొరకదని నీతి ఆయోగ్ చెప్పింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నీటి కొరత పెరిగిపోతోంది. ఒక్క ఇండియానే కాదు, ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇక 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరుకుంటుందని, ఇందులో 600 కోట్ల మందికి పైగా వాటర్ ప్రాబ్లంని ఫేస్ చేస్తారని యునైటెడ్ నేషన్స్ వాటర్ డెవలప్మెంట్ సర్వే తన రిపోర్ట్లో చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే 18వ శతాబ్దానికి ముందు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉండేవి కావు. 1750 నుంచి ప్రపంచ దేశాల్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు రావడం మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అభివృద్ధి పేరుతో మానవుడు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళాడు. చెట్లు నరికేయడం, నీటి ప్రాంతాలను ఆక్రమించేయడం, పచ్చదనం తగ్గిపోవడం, కాలుష్యం పెరగడం ఇవన్నీ కూడా వాతావరణ మార్పులకు దారితీశాయి. అయితే ఈ వాతావరణ మార్పులకు మెయిన్ రీజన్ గ్లోబల్ వార్మింగ్. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ భూమి యొక్క టెంపరేచర్ పెరగడాన్నే గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. అయితే భూమి టెంపరేచర్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ వాతావరణంలో ఉండే గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, వాటర్ వేపర్, హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఇంకా మరికొన్ని గ్యాసెస్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటారు. అయితే గ్లోబల్ వార్మింగ్కి కారణమయ్యే 3 ప్రధానమైన గ్యాసెస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్. ఇది ఎలా అంటే ప్రతిరోజు సూర్యుడి నుంచి వచ్చే వెలుగు భూమిని తాకుతుంది. అప్పుడు భూమి ఏం చేస్తుందంటే కొంత హీట్ని అబ్జర్వ్ చేసుకొని మిగిలిన హీట్ని రిఫ్లెక్ట్ చేసి స్పేస్లోకి పంపిస్తుంది. కానీ ఆ సమయంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయిన కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్లు ఆ హీట్ని స్పేస్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల ఆ హీట్ మన భూవాతావరణంలోనే ఉండిపోతుంది. దీంతో భూమి యొక్క టెంపరేచర్ క్రమంగా పెరుగుతుంది. ఈ ప్రాసెస్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్లే మన భూమి యొక్క టెంపరేచర్ రోజురోజుకి పెరుగుతోంది. ఇలా భూమి టెంపరేచర్ పెరగడాన్నే గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. అయితే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది కూడా మనకి కొంత మేలే చేస్తోంది. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రాసెస్ జరగకుంటే భూమి రిఫ్లెక్ట్ చేసే హీట్ అంతా స్పేస్లోకి వెళ్ళిపోతుంది. దీంతో భూమి యొక్క టెంపరేచర్ మొత్తం -డిగ్రీస్లోకి పడిపోయి మంచులా మారిపోతుంది. అందుకే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ భూమి మొత్తం మంచుగా మారకుండా కాపాడుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్లే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరుగుతుందని తెలుసుకున్నాం కదా. అయితే నేచురల్గా వచ్చే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్లే గతంలో భూమి యొక్క టెంపరేచర్ ఒక లిమిట్లో ఉండేది. కానీ ఎప్పుడైతే 1750 నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దీనివల్లే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయిన కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్లు భూమి యొక్క టెంపరేచర్ని క్రమంగా పెంచుతూ గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నాయి. ఈ భూ వాతావరణంలో 76% కార్బన్ డైఆక్సైడ్, 16% మీథేన్, 6% నైట్రస్ ఆక్సైడ్లు ఈ గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తున్నాయి. అయితే ఈ 3 గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎలా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కార్బన్ డైఆక్సైడ్ అనేది మెయిన్గా ఫాజల్ ఫ్యూయల్స్ అంటే శిలజ ఇంధనాల నుంచి వస్తుంది. కోల్, ఆయిల్, నేచురల్ గ్యాస్ వీటినే ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటారు. కోల్ అంటే బొగ్గుని మెయిన్గా కరెంట్ తయారు చేయడం కోసం పవర్ ప్లాంట్లలో వాడుతుంటారు. ఆయిల్ని వెహికల్స్లలో, అలాగే పవర్ ప్లాంట్లలో, ప్లాస్టిక్, స్టీల్ని ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్లలో ఇంకా కొన్ని ఇండస్ట్రీలలో వాడుతుంటారు. ఇక నేచురల్ గ్యాస్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్గా పిలువబడే మీథేన్తో పాటు ప్రోపెన్, బ్యూటెన్, ఈథెన్ లాంటి గ్యాసెస్ కాంపోజిషన్నే నేచురల్ గ్యాస్ అని అంటారు. దీన్ని కూడా మెయిన్గా పవర్ ప్లాంట్లలో ఇంకా కొన్ని ఇండస్ట్రీలలో వాడుతుంటారు. ఇక రెండో గ్రీన్ హౌస్ గ్యాస్ అయిన మీథేన్ అనేది కోల్ మైనింగ్ చేయడం వల్ల, పంట వ్యర్థాలను కాల్చడం వల్ల, అలాగే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. ఇక నైట్రస్ ఆక్సైడ్ అనేది పశువుల వేస్టేజ్ నుంచి, వ్యవసాయానికి వాడే ఎరువుల నుంచి వస్తుంది.
అలాగే ఫాజిల్ ఫ్యూయల్స్ ఇంకా పలు ఇండస్ట్రీస్ నుంచి కూడా వస్తుంది. అయితే ఇప్పటివరకు చెప్పుకున్న ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేవే. కానీ వీటి వల్ల మనకు ఎంత లాభం ఉంటుందో వీటి నుంచి వెలువడే గ్రీన్హౌస్ గ్యాసెస్ వల్ల పర్యావరణానికి అంత నష్టం జరుగుతుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మన భూమి యొక్క టెంపరేచర్ 15 డిగ్రీల సెల్సియస్గా ఉంది. 20వ శతాబ్దంలో అంటే 1901 నుంచి 2000 వరకు ఈ భూమి యావరేజ్ టెంపరేచర్ 13.9 డిగ్రీల సెల్సియస్గా ఉండేది. అయితే 2022 వచ్చేసరికి ఇది 15 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంది. అంటే గత 20 ఏళ్లలో ఈ భూమి యొక్క టెంపరేచర్ 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగిపోయింది. అంతేకాదు 2000 నుంచి 2023 వరకు దాదాపు అన్ని సంవత్సరాలు కూడా వార్మెస్ట్ ఇయర్స్గా రికార్డ్ అయ్యాయి. కేవలం ఈ భూమి యొక్క టెంపరేచర్ 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగినందుకే ఈ వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకే వర్షాకాలం వచ్చినా కూడా ఋతుపవనాలు తొందరగా రావడం లేదు. చలికాలం త్వరగా గడిచిపోతోంది. ఏప్రిల్ మే నెలలు రాకముందే ఎండలు మండిపోతున్నాయి. మంచు ప్రాంతాలు కరిగిపోతున్నాయి. సముద్రాల నీటి మట్టం పెరిగిపోతోంది. వర్షాలు తక్కువగా పడుతున్నాయి, లేదంటే వరదలు వస్తున్నాయి. దీనివల్లే పంటలు ఎండిపోతున్నాయి లేదా మునిగిపోతున్నాయి. నీటి సంక్షోభం రోజురోజుకి పెరిగిపోతోంది. ఇదంతా కూడా గ్లోబల్ వార్మింగ్ వల్లే జరుగుతోంది. అందుకే ఐక్యరాజ్య సమితి 2015లో 195 దేశాల నుంచి ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్యారిస్లో జరిగింది కాబట్టి దీన్ని ప్యారిస్ అగ్రిమెంట్ అని అంటారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం గత శతాబ్దంలో భూమి యొక్క టెంపరేచర్ 13.9 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఈ శతాబ్దంలో 2100 నాటికి ఇది 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరగకూడదు. ఇంకా మనం కొంచెం ఎక్కువగా కృషి చేసి 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకుండా చేద్దాం. ఇందుకోసం 2050 నాటికి హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా వచ్చే గ్రీన్హౌస్ గ్యాసెస్ని 0 స్థాయికి తీసుకొద్దాం. ఇవే ఈ అగ్రిమెంట్ యొక్క లక్ష్యాలు. అయితే కొంతమంది నిపుణులు ఏం చెబుతున్నారంటే మనం దీన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే 2100 నాటికి భూమి యొక్క టెంపరేచర్ 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే భూమి టెంపరేచర్ పెరగకుండా ఉండాలంటే ఫాజిల్ ఫ్యూయల్స్ వాడడం పూర్తిగా తగ్గించాలి. చెట్లను పెంచాలి. అడవులను నాశనం చేయకూడదు. ఎందుకంటే చెట్లు అనేవి గ్లోబల్ వార్మింగ్కి ఎక్కువగా కారణమవుతున్న కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని మనకు ఆక్సిజన్ని అందిస్తాయి. అలాగే చెరువులు, నీటి ప్రాంతాలను ఆక్రమించేసి అడ్డగోలుగా కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. మొత్తానికి నేచర్ని నేచర్గా ఉండనివ్వాలి. దాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అయితే ఇప్పటికే పలు దేశాల్లో గ్రీన్హౌస్ గ్యాసెస్ని తగ్గించేందుకు ఫాజిల్ ఫ్యూయల్స్ని కాకుండా సోలార్ పవర్ ప్లాంట్, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్ ప్లాంట్ లాంటి రిన్యూవబుల్ ఎనర్జీని వాడుతున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా రోడ్లపైకి వస్తున్నాయి. మరోవైపు హైడ్రోజన్ వెహికల్స్ కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. ఇక హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల గ్రీన్హౌస్ గ్యాసెస్ రిలీజ్ కాకుండా చేసే ఆల్టర్నేటివ్స్ ఇంకా చాలా రావాల్సి ఉంది. ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఈ శతాబ్దంలో భూమి యొక్క టెంపరేచర్ 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరగకూడదని టార్గెట్ పెట్టుకున్నాం. కానీ ఇప్పటికే భూమి యొక్క టెంపరేచర్ 1.1 డిగ్రీల సెల్సియస్కి పెరిగిపోయింది. మనం ఈ అగ్రిమెంట్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా 2100 నాటికి ఒకవేళ భూమి యొక్క టెంపరేచర్ 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగిపోతే ఇక ప్రకృతి వైపరీత్యాల వల్లే మనిషి అంతమవుతాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.